Okay. Take a long deep breath in and breathe out. For Omkar, take another deep breath in. జై గురుదేవ్. స్టార్ట్. ఇది లవణుడి స్టోరీ చెప్పుకుంటున్నాం కదా మనం. సో వశిష్ఠుడు చెప్తున్నాడు, ఇంకా ఉపదేశం ఇస్తా ఉన్నాడు ఎవరికి, మన శ్రీరామచంద్రుడికి. శుద్ధ మనసు, అశుద్ధ మనసు, దాని గురించి చెప్తున్నా అనమాట. ఈ అశుద్ధమైన మనసు అనేది భ్రమలను కలిగిస్తుంది మనకు. సో లేని దాన్ని కూడా ఉన్నట్టు చూపిస్తుంది, లేని భయాన్ని కూడా ఉన్నట్టు చూపిస్తుంది. అట్లనే స్నేహితుల మధ్య అనుమానాలు, ఎప్పుడైతే శుద్ధం మనసు అశుద్ధం ఉందనుకోండి, అన్ని అనుమానాలు, శత్రుత్వము ఇవన్నీ కలిగిస్తుంది. మన మనస్సే అన్ని బాధలకు, వ్యాధులకు కారణము. భయాలు, మోహాలు, భ్రమలు అన్ని మనస్సు నుంచే వస్తాయి. మనిషి అంటే శరీరం కాదు, శరీరం అనేది వస్తుంది పోతే. మనిషి అంటే మనసు, మనసు లేకుండా శరీరం ఎక్కడ ఉంటుంది? అందుకే మనస్సే ప్రపంచము, మనసే ఆకాశము, భూమి, గాలి అన్ని కూడా మనసు నుంచి పుట్టినాయి. అదే చెప్తున్నా, మనసు చెడిపోయింది అనుకోండి, మనిషి మూర్ఖుడు అవుతాడు. మనసు శక్తితోటే క్షణం కూడా జీవితంలో అనిపిస్తుంది. సో ఈ మనసు అనేది ఈ చైతన్యాన్ని, మొత్తం సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని కప్పేస్తుంది. కప్పేసి నేను అదంతా మనసు కప్పేసి ఏ దిక్కులో ఉంటే ఆ అనుభవం ఉంటది అనమాట మనస్సుకి. సో ఇంద్రియాలు కూడా మనసు వల్లే పనిచేస్తుంది. శరీరము మనస్సు వేరు కాదు, రెండు ఒకటే. మనసు ఉంటుంది, శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది. సో కానీ శరీర సుఖ దుఃఖాలు, శరీరం కలిగించే సుఖ దుఃఖాలకు జ్ఞాని అయితే కలత చెందడు. మనసే జాగరణాన్ని, స్వప్నాన్ని అన్నిటిని సృష్టిస్తుంది. మనసే తన అనుభవాలను తానే సృష్టిస్తుంది. సో అట్లా సత్యంలో ఏ మనసు ఉత్తమం అంటే, ఏ మనసు అయితే సత్యంలో స్థిరపడి ఉంటుందో, ఏదైతే ఆత్మజ్ఞానం వైపు స్థిరపడి ఉంటుందో ఆ మనసు ఉత్తమము. నిరంతరం ధ్యానంతో మనము పరమాత్మను పొందవచ్చు అని చెప్తున్నాడు అనమాట వశిష్ఠుడు. వశిష్ఠుడు ఇంకా ఉపదేశిస్తున్నాడు ఏమని అంటే, సో ఈ మానసిక వృత్తులన్నీ, ఒక నిమిషం, మానసిక వృత్తులు అంటే ఏంటంటే మనకు కోపం రావడము, దాని భయం రావడము, అనుమానము, ద్వేషము, ఆలోచించడము, నేనే చేస్తున్నాను, అహంకార భావము, ఇవన్నీ మన మానసిక వృత్తులు అనమాట. అవన్నీ చెప్తున్నాడు వశిష్ఠుడు. ఏమని అంటే, ఈ మానసిక వృత్తులు ఏదో కండిషన్డ్ మైండ్ అంటాం మనం. ఈ మానసిక వృత్తులు అసత్యమైన, అవన్నీ మన మనసులే పుడుతున్నాయి. ఇవి అజ్ఞానం వల్ల పుట్టినవి. ఆ అజ్ఞానం వల్ల పుట్టినవి అజ్ఞానానికి నిజంలాగా అనిపిస్తాయి. ఇవన్నీ జ్ఞానికి అవి కేవలం మాటల స్థాయిలోనే ఉంటాయి. రామ, అజ్ఞానంగా ఉండక నువ్వు జ్ఞానాన్ని పొందు. ఈ మానసిక వృత్తులన్నింటినీ త్యజించేసాయి. నీ భయము, కోపము, బాధ, అహంకారము ఇవన్నిటిని త్యజించేసాయి. సో వీటినన్నీ అంటే లైక్ ఈ మానసిక వృత్తులన్నింటిని తొలగించడమే నీకు జ్ఞానము, వాటిని త్యజించడమే జ్ఞానము చెప్తున్నాడు అనమాట. ఇంకా జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు. సో ఆయన ఎందుకు నువ్వు అసలు కర్తవు కాదు, చేసేవాడివి కాదు, అయినా కూడా నేనే చేస్తున్నానని భావిస్తావు. ఒకటి ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు? కాబట్టి ఈ క్రియలన్నీ వదలొద్దు, ఆత్మలో స్థిరంగా ఉండు, చేయాల్సిన పని చేయాల్సిందే, సహజంగా వచ్చే కర్మలను చేయి, యాక్ట్ స్పాంటేనియస్లీ. సో ఇవన్నీ చెప్తున్నా అనమాట. మనకు అజ్ఞానం వల్లనే మనకి ప్రపంచం అంతా నిజం అనిపిస్తుంది. సో ఈ అజ్ఞానమే మనకి
ఆ అజ్ఞానం అనేది సులభంగా లభిస్తుంది, ఇదే దుఃఖాన్ని ఇస్తుంది, ఇది ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా కప్పిస్తుంది. అందుకే రాజు లవణుడికి కూడా ఈ అజ్ఞానం ఒక క్షణం కూడా అజ్ఞానం వల్ల ఒక క్షణం కూడా సంవత్సరంలా కనిపించింది. ఆయనకేంది మొత్తం ఎవరో ఆటవిక స్త్రీని పెళ్లి చేసుకున్నట్టు, అక్కడ ఉన్నట్టు, వాళ్ళ పిల్లల్ని అన్నట్టు, మాంసం తిన్నట్టు, మనిషి మాంసం తిన్నట్టు ఇవన్నీ కనిపిస్తాయి కదా అవన్నీ. సో ఆ క్షణం కూడా లవణుడికి అజ్ఞానమే అట్లా, అజ్ఞానం వల్లనే ఒక క్షణం కూడా సంవత్సరంలాగా కనిపించింది. అందుకే అజ్ఞానం అనేది క్షణికము. సో అది ప్రవాహం లాగే అజ్ఞానం కొనసాగుతున్న వల్ల అది శాశ్వతంగా కనిపిస్తుంది. అజ్ఞానం సత్యాన్ని గప్పిస్తుంది, అది నిజంలా కనిపిస్తుంది. అయినా అదే చెప్తున్నాడు ఏంటంటే ఇది సంబంధాలను అనుభవాలను అన్నింటినీ వక్రీకరిస్తుంది మన అజ్ఞానం. సో ద్వైత భావన కూడా పుట్టడానికి అజ్ఞానమే కారణం. నువ్వు నేను అనుకోవడానికి కారణం ఏంటి? అజ్ఞానం కారణం. ఈ ద్వైత భావం కూడా అజ్ఞానం వల్లనే వస్తుంది. విభజన, గందరగోళం ఇవన్నీ అజ్ఞానం వల్ల వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ అజ్ఞానం అసత్యం అని తెలుసుకుంటావో అప్పుడే మనసు శాంతిస్తుంది. సో ఇవన్నీ చెప్తా ఉన్నాడు అనమాట వశిష్ఠుడు. సో మళ్ళీ ఇంకా వశిష్ఠుడు కంటిన్యూ చేస్తుండు ఏంటంటే, నువ్వు స్వచ్ఛమైన ఆత్మజ్ఞానం వైపు తిరిగితే ఈ అజ్ఞానం అనేది వెంటనే నశిస్తుంది. ఎప్పుడు అజ్ఞానం నశిస్తుంది మన లోపల? ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం వస్తుందో అప్పుడు నశిస్తుంది. ఎప్పుడైతే వెలుతురు వైపు తిరిగితే చీకటి ఎట్లా మాయమవుతుందో, ఎప్పుడైతే వెలుతురు ఉందనుకోండి చీకటి మాయమవుతుంది. అట్లనే మనం జ్ఞానం వైపుకి వస్తే మనకు అజ్ఞానం అనేది మాయమవుతుంది. సహజంగా ఆత్మజ్ఞానం మనకు పుట్టని వరకు, ఆత్మజ్ఞానం లేనంత వరకు మనకు చూడండి, క్రియ ఇవన్నీ దొరకనంత వరకు మనం ఎంత బాధలో ఉన్నాం. ఎప్పుడైతే క్రియ దొరికింది, మన గురువు దొరికిండు, మన బాధ అంతా పోయింది. అట్లనే ఆత్మజ్ఞానం పుట్టనంత వరకు అజ్ఞానం ఇట్లనే కొనసాగుతూ ఉంటది. ఈ అజ్ఞానం చూసే ప్రపంచాన్ని నిజంలాగా చూపిస్తుంది. బ్రహ్మ నుండి గడ్డి చిలుక వరకు ఆత్మ తప్ప మిగిలినవన్నీ అసత్యమే. ఇక్కడ ఆత్మకి ఇంకొకటి లేదు, ఉన్నది ఒకటే ఆత్మది. రెండవది ఉన్నట్టు అనిపించే ఇంకోటి ఉంది అని, ఇంకా వాళ్ళు నేను వేరు అని అంటుంది అని అంటే అది మన మనస్సే, అది ఆత్మ కాదు. ఆత్మలోనే అది ఒక తెరలాగా, ఒక భావన లాగా పుడుతుంది. అదే నీవు నేను అనే భేదాన్ని సృష్టిస్తుంది. ఈ అనంత చైతన్యాన్నే మనమే మనస్సు అంటాము, దాన్నే అట్లా అంటాము. ఈ భావన వల్లే మనస్సు పుడుతుంది. ఆ భావన ముగిస్తే మనసు కూడా ముగిసిపోతుంది. సో మనసు ఉంది అనుకుంటే ఉంది, నువ్వు ఆత్మజ్ఞానం వచ్చింది, మనసు అనేది ముగిసిపోతుంది. దెన్ అప్పుడు నేనే ఆత్మను నేనే ఆ బ్రహ్మను అని అనుకుంటాం. నేను బ్రహ్మను కాదని గట్టి భావన కూడా మనకు బంధనానికి కారణము. అన్ని బ్రహ్మము, కనిపించే ప్రతిదీ బ్రహ్మమే. ఇక్కడ బ్రహ్మ స్వరూపమే అనే గట్టి భావన మనకు విముక్తిని కలిగిస్తుంది. ఆలోచనలు, భావనలు ఇవన్నీ బంధనాలే, అవి ఆగుతూనే విముక్తి చెప్తా ఉన్నాడు అనమాట. మొత్తం జ్ఞానబోధ చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ మనకు శాంతినిచ్చేది అంటే ఓన్లీ బ్రహ్మ ధ్యానమే మనకు శాంతిని ఇస్తుంది, ఇంకేది ధ్యానించకూడదు. సో ఈ శరీరంలో కూడా నిజంగా నేను నాది అనే భావన లేదు, ఆత్మ ఒక్కటే సత్యం. ఇక్కడ ఉన్నది ఓన్లీ ఆత్మ. అజ్ఞానం ఉంది అనే భావనకే మనం చోటు ఇవ్వద్దు. అదేం చేస్తుంది అంటే మన మనసును కలుషితం చేస్తుంది. అజ్ఞానం అసత్యమైనా సరే అది మనకు నిజమైన బాధనిస్తుంది. స్వర్గము, నరకము భావాలు కూడా దాని వల్లే వస్తాయి. సో మనకు ద్వైతము అనే భావం కలుగుతుంది. నువ్వు వేరే నేను వేరే. ద్వైత భావం కారణం ఏంటంటే మన మానసిక వృత్తులు అంటే భయము, కోపము, అశాంతి, అజ్ఞానము ఇవన్నీ ఈ మానసిక వృత్తుల వల్లనే మనకు ద్వైత భావన కలుగుతుంది. కాబట్టి రామను ఈ మానసిక వృత్తులన్నింటినీ వదిలేసి నిర్బంధరహితంగా ఉండు, అప్పుడు నీ పూర్వస్థితిని నువ్వు పొందుతావు అని చెప్తుంటాడు అనమాట రాముడికి చెప్తున్నాడు వశిష్ఠుడు. సో రాముడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నిస్తాడు అనమాట. సో అప్పుడు రాముడు మళ్ళీ వశిష్ఠుడు మళ్ళీ రాముడికి సమాధానం ఇస్తాడు. సో రాముడు అడుగుతాడు, మహర్షి అసలే లేని అజ్ఞానం ఇంత నిజంగా ఉన్నట్టు ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ ఉన్నదంతా అజ్ఞానం అంటున్నావు, ఇదంతా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఎట్లా కనిపిస్తుంది? ఈ ప్రపంచం భ్రమనే అయితే మనకి ఎందుకు ఇట్లా నిజంలాగా కనిపిస్తుంది? రాజు లవణుడు ఎందుకు ఇంత బాధపడ్డాడు? ఆ బాధల్ని అనుభవించేది ఎవరు అసలు? మరి ఆ బాధ అంతా ఎవరు అనుభవించారు? దయచేసి నాకు వివరించండి అని రాముడు అడుగుతాడు అనమాట.
అప్పుడు వశిష్ఠుడు సమాధానం ఇస్తాడు ఏమని అంటే, రామ, చైతన్యానికి శరీరంతో సంబంధం లేదు. శరీరం ఏంటంటే స్వప్నంలో కనిపిస్తుంది, నీకు శరీరం కనిపించినట్టే చైతన్యం కూడా ఊహించిందే. సో చైతన్యము ఎప్పుడైతే తన శక్తితోనే అది పరిమితం చేసుకుంటుందో అప్పుడు అది జీవుడైతాడు. చైతన్యం అనంతం అంటే అనంతం అనుకుంటే అనంతం. చైతన్యము లిమిటెడ్ పర్సోనిఫైడ్ కాన్షియస్నెస్ ఇస్ పర్సనాలిటీ. అదే చైతన్యంగా జీవుడిలాగా అనుభవిస్తాడు. సో అట్లా ఈ ప్రపంచం యొక్క అనుభవం మొదలవుతుంది నీకు. సో కర్మల ఫలితాలను ఎవరు అనుభవిస్తారంటే మన అహంకారము, మన మనస్సు, మన జీవుడు అనే పిలబడేదే అహంకారము, మనసే ఇవన్నీ అనుభవిస్తాడు. సో జ్ఞాని ఎప్పుడు బాధపడడు, ఈ శరీరం కూడా బాధపడదు. బాధ అనుభవించేది ఏంటి మన లోపల అంటే మనం అజ్ఞానంతో ఉన్న మన మనస్సే బాధలను అనుభవిస్తుంది. సో నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు స్వప్నాన్ని చూస్తుంది. సో అట్లనే మేల్కొన్నప్పుడు ఆ భ్రమ, స్వప్నం అనే భ్రమ లేదు. అట్లాగే అజ్ఞానంలో ఉన్నప్పుడు మనస్సు ప్రపంచాన్ని నిజంగా చూస్తుంది. కాబట్టి బాధపడేది ఇక్కడ ఒక మనస్సే. దాన్నే అజ్ఞానము, జీవుడు, మానసిక వృత్తులు ఇవన్నీ అంటున్నాం మనం ఇక్కడ. శరీరం జడమైంది, ఇది దానికి సుఖ దుఃఖాలు ఏవి తెలియదు. అజ్ఞానం వల్ల తప్పు జ్ఞానం వస్తుంది. అందుకే సుఖము దుఃఖము అన్ని అనుభవించేది అజ్ఞానమే. పుట్టేది మనస్సే, ఏడ్చేది మనస్సే, హింస చేసేది మనస్సే, వెళ్ళేది మనస్సే, దూషించేది కూడా మనస్సే. శరీరం కాదు. అన్ని సుఖాల్లో, అన్ని దుఃఖాల్లో, అన్ని భ్రమల్లో పనిచేసేది కూడా మన మనస్సే అని చెప్తుండనమాట. అనుభవించేది కూడా మనస్సే, మనసే మనిషి అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళా ఒకసారి రాజు లవణుడి కథ సరళంగా చెప్తాడు అనమాట. రామ, రాజు లవణుడు యాక్చువల్గా హరిశ్చంద్ర వంశానికి చెందినవాడు. అతను ఇట్లా అనుకున్నాడు ఏమని అంటే, నా తాత గొప్ప యజ్ఞం చేసి మహానుభావుడైనాడు, నేను అదే చెయ్యాలి అని. సో కావాల్సిన సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు, పూజారులను పిలిచాడు. కానీ తోటలో కూర్చొని మనసులోనే 7 పాటు యజ్ఞం చేస్తాడు లవణుడు. సో మనసులో చేసిన యజ్ఞం పూర్తయింది, అందువల్ల దాని ఫలితాన్ని కూడా అతడు అనుభవించినాడు అని చెప్తున్నాడు. రామ, అన్ని కర్మలు చేసేది మనసే, సుఖము దుఃఖము అనుభవించేది కూడా మనసే. కాబట్టి నీ మనసుని ఫస్ట్ మోక్ష మార్గంలోకి నడిపించు, దెన్ అప్పుడు నీకు మోక్షం దొరుకుతుంది అని చెప్తాడు అనమాట. రాముడు ఇంకా వశిష్ఠుడు కంటిన్యూ చేస్తా ఉన్నాడు. అట్లనే చెప్తున్నాడు, ఈ జ్ఞానం గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని, వశిష్ఠ మహర్షి రాముడికి ఈ 7 స్టేజెస్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానానికి సంబంధించిన 7 స్థితులు అని చెప్తున్నాడు అనమాట. రామ, జ్ఞానానికి 7 స్థితులు ఉన్నాయి. ఇది తెలిసిన వాడు ఎవ్వడు భ్రమలో పడడు. మొదటి స్థితి ఏంటంటే శుభ సంకల్పం పెట్టుకోవాలి. ఒకటి, నేను ఎందుకు మూర్ఖుల్లాగా ఉన్నాను, సాధువులను ఆశ్రయిస్తా, శాస్త్రాలను ఆశ్రయిస్తా అనే ఒక శుద్ధమైన కోరిక మనలో పుట్టాలి ఫస్ట్. రెండోది విచారణ, ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి మన ఆత్మ గురించి, దాన్ని ప్రత్యక్షంగా గమనించు. మూడో స్థితి ఏంటంటే సూక్ష్మమైన మనస్సుని గమనించు. వైరాగ్యం పెరుగుతుంది, అప్పుడు మనసు సున్నితంగా స్వచ్ఛంగా మారుతుంది. నాలుగో స్థితి ఏంటంటే సత్యంలో స్థిరపడ్డం. ఏంటంటే ఇంద్రియ సుఖాలపై ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే సత్యంలో స్థిరపడతామో, మనము జ్ఞానంలో స్థిరపడతామో, ఈ ఇంద్రియ సుఖాల మీద మనకు విరక్తి వస్తుంది, సత్యంలో సహజంగా నిలిచిపోతాడు. సో ఐదవ స్థితి ఏంటంటే సంపూర్ణంగా ఆసక్తి, దేని మీద ఆసక్తి రాహిత్యం ఉండాలి మనకి. ఆసక్తి ఉండకూడదు అంటే బంధనాలు ఏవి ఉండవు. అప్పుడు ఆ స్థితి వస్తుంది. రెగ్యులర్ మనం సాధన చేస్తూ ఉంటే బంధనాలు ఏవి ఉండవు. ఒకటే సత్యం, ఒకటే గట్టి అనే గట్టి నమ్మకం మనకు ఒక్కసారి వస్తుంది అనమాట, ఎప్పుడైతే రెగ్యులర్ మనం చేస్తుంటే. ఆరవ స్థితి ఏంటంటే సో ఈ ద్వైత భావం అనేది లయమైపోతుంది, నేను నువ్వు అనే భావం పోతుంది అనమాట. లోపల బయట అనే భావం భేదం లేదు, అన్నిటికీ ఒకటే, ఓన్లీ ఆత్మానుభూతి ఒకటే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఏడవ స్థితి ఏంటంటే పరమస్థితి వస్తుంది. దీనికి ఎలాంటి ఆధారం ఉండదు, భేదం ఉండదు, విభజన ఉండదు. ఆత్మజ్ఞానం సహజంగా నిరంతరంగా ఉంటది అనమాట. ఇదే జీవన్ముక్త స్థితి. సో దీనికంటే పై స్థితి అది తుర్యాతీతం, శరీరాన్ని దాటి వెళ్ళే స్థితి అన్నమాట, అది తుర్యాస్థితం. ఈ స్థితి పొందిన వాళ్ళ ఆ లక్షణాలు ఏంటంటే ఈ 7 స్థితిలో చేరిన వారే మహాత్ములు. వాళ్ళు సుఖాలు దుఃఖాలు వాటిల్లో పడరు, పని చేయవచ్చు లేక చేయకపోవచ్చు, ఆత్మలోనే ఆనందిస్తారు వీళ్ళు, ఇతరుల మీద ఆధారపడరు అని చెప్తున్నా అనమాట. ఈ అత్యున్న స్థితి ప్రతి ఒక్కరికి సాధ్యమే, జంతువులకైనా సాధారణ మనుషులకైనా, శరీరంతో ఉన్న వారికైనా శరీరం లేని వారికైనా.
ఎందుకంటే ఇది కేవలం జ్ఞానం ఉదయించడమే. ఈ స్థితిని పొందిన వారు నిజమైన మహానుభావులు. సో వాళ్ళ ముందు ఇట్లాంటి స్థితి వచ్చిన వాళ్ళ ముందు చక్రవర్తులు కూడా ఒక గడ్డి పరకతోటి సమానము. ఎందుకంటే ఈ స్థితి ఉన్న వాళ్ళు ఇక్కడ ఇప్పుడే విముక్తులైతారు. మనం ఏదో ఒక పెద్ద ధనవంతులను చూసి మనం ఏదో సింపుల్ గా మనమేమో గడ్డి పరకల్లాగా ఫీల్ అవ్వాల్సింది లేదు. మీకు అందరికీ ఆత్మజ్ఞానం ఉంది. యు ఆర్ సో గ్రేట్. సో ఎవరి ముందు నేను చిన్నవాడిని, నేను తక్కువ అని అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఆత్మజ్ఞాని ముందు వాళ్ళ జ్ఞానం ఏం పనికిరాదు. సో వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్ కానీ, లేకపోతే ఎంత పెద్ద ఆ డబ్బులున్న వాళ్ళు కానీ, ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ముందు ఎవరు పనికిరారు. సో గురుజీ ఎప్పుడు చెప్తారు, మీకు మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మీ ఎమ్మట ఇంత ఆత్మజ్ఞానం ఉంది, ఇంత బ్రహ్మజ్ఞానం ఉంది. సో అజ్ఞానులు ఏమనుకుంటారు, వాళ్ళని గొప్ప అనుకుంటారు, మనని చీప్ అనుకుంటారు. లెట్ దెమ్ థింక్, మనకు అవసరం లేదు అప్పుడు. సో శ్రీరాముడు ఇంకా మహర్షి వశిష్ఠుడిని ప్రశ్నిస్తుండ అనమాట. సో వశిష్ఠుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమని అంటే, ఆత్మజ్ఞానం వల్ల తనలో నేను అనే భావనను ఊహించుకుంటది. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఆత్మకు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల ఏం చేస్తుంది అంటే నేను అనే భావనను ఊహించుకుంటది. సో బంగారం ఎప్పుడైతే తన్ని తాను ఉంగరం లాగా ఊహించుకుంది అనుకోండి, బంగారం యొక్క రూపం ఉంగరం అంతే తప్ప బంగారం ఉంగరం కాదు. బంగారం నుంచి ఉంగరం చేయొచ్చు, గొలుసు చేయొచ్చు, గాజులు చేయొచ్చు, ప్రతి ఒక్కటి చేయొచ్చు. సో అప్పుడు నేను నా బంగారాన్ని పోగొట్టుకున్నాను అని ఏడుస్తాము, కానీ నిజానికి బంగారం పోయిందా లేదు. ఉంగరం అమ్మినా సరే బంగారం రూపంలోనే కొలుస్తారు తప్ప ఉంగరాన్ని ఉంగరం రూపంలో కొలవరు కదా. సో మహర్షి రాముడు ప్రశ్నిస్తాడు అనమాట, ఓ మహర్షి, ఆత్మలో ఈ అజ్ఞానం అహంకారం అనేది ఎట్లా పుడుతుంది అని. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, రామ, అసత్యం గురించి ప్రశ్నలు ఎక్కువ, సత్యం గురించి. నిజంలో అహంకారం అనేది లేదు, ఉంగరంలో ఉంగరత్వం వేరుగా లేదు, అట్లాగే అనంత చైతన్యంలో పరిమిత అహంకారం ఏం లేదు. సంతానం లేని మహిళ కుమారుడిలా అహంకారం కూడా అసత్యమే. సో అజ్ఞానంలో ఎట్లయితే శంఖంలో వెండి కనిపించినట్టు ఆత్మలో కూడా అహంకారం అనేది కనిపిస్తుంది. ఇది నిజంగా వెండి కాదు కదా. అట్లనే నిజం ఎప్పుడైతే నిజము ఆత్మజ్ఞానం అనేది తొలగిపోతుందో అహంకారం అనే భ్రమ నీకు పోతుంది అని చెప్తున్నాడు అనమాట. సో మనలో ఉండేది ఒకటే, అనంత చైతన్యం ఒకటే, అహంకారం అసలు లేదు. ఇది అజ్ఞానికి భ్రమ అంతే, అహంకారం ఉంది అనుకోవడం. సో ఈ అనంత ఆత్మలో సృష్టికర్త లేదు, సృష్టి లేదు, లోకాలు లేవు, స్వర్గం నరకం లేరు, మనుషులు లేరు, రాక్షసులు లేరు, ఏది లే. సో ఇవేవి లేవు. ఈ అహంకారము, అజ్ఞానము, ప్రపంచము ఇవన్నీ నిజంగా ఒక్క అనంత చైతన్యమే. ఇక్కడ సత్యమైంది ఏంటి అంటే ఓన్లీ అనంత చైతన్యం ఒక్కటే సత్యం అనమాట. సో వశిష్ఠ మహర్షి రాముడికి చెప్తున్నాడు అనమాట. సో రాముడు ప్రశ్నిస్తున్నాడు, వశిష్ఠుడు ఏం చెప్తుండంటే, లవణుడు రాజు తనకు వచ్చిన భ్రమ తర్వాత రోజు ఇట్లా అనుకున్నాడట, నేను చూసినవి నిజంగా ఉన్నాయేమో చూద్దాము ఒకసారి, నాకు ఇంత పెద్ద కళ వచ్చింది కదా, నిజంగా ఉన్నాయా చూద్దాము. వెంటనే తన అనుచరులతోటి సో ఆ పట్టణానికి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసిందట. కొద్ది దూరం వెళ్ళగానే సో తన భ్రమలో చూసిన ప్రాంతాలను కనిపించినాయట. అక్కడ అప్పట్లో చూసిన అదే రకమైన మనుషులు కనిపించిందట. అదే గిరిజన జీవితంలో పరిచిన వాళ్ళని మళ్ళా చూసిందట. ఆ పేదరికంలో ఉన్న పిల్లల్ని చూసిందట. అక్కడ ఒక వృద్ధ మహిళ ఏడుస్తూ కనిపించిందట. ఏంటంటే, నా భర్త ఎక్కడికి పోయాడు, నా కుమార్తెని కోల్పోయాను, రాజుని పెళ్లి చేసుకున్న నా కుమార్తె ఎక్కడుంది. సో రాజు ఆమెను ఓదార్చిందట. ఆమె తన గిరిజన భార్య యొక్క తల్లి అని అర్థం చేసుకున్నాడ. దయతోటి వాళ్ళకు ధనం ఇచ్చిందట, కరువు నుంచి బయటపడేందుకు సాయం చేసిందట. కొంతకాలం అక్కడ ఉండి తిరిగి మళ్ళీ రాజమహాల్కి వచ్చిందట. మరుసటి రోజు ఆ రహస్యాన్ని వశిష్ఠుడిని అడుగుతాడు అనమాట. వశిష్ఠుడికి వివరించగా అప్పుడు వశిష్ఠుడు దాన్ని వివరిస్తాడు. అప్పుడు రాజు సంతృప్తి చెందుతాడు. రామ, అజ్ఞానము శక్తి, అజ్ఞానం వల్ల ఏమిటంటే నిజం అబద్ధం మధ్య ఈ అజ్ఞానం అనేది మన నిజానికి అబద్ధం మధ్య పూర్తి గందరగోళాన్ని సృష్టిస్తుంది. రాముడు అడుగుతాడు అనమాట. మహర్షి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కళ్ళలో చూసింది ఏదైతే ఉందో అది మేల్కొన్న స్థితిలో కూడా ఎలా నిజంగా కనిపించింది రాజుకు అని. నేను వశిష్ఠుడు సమాధానం ఇచ్చింది, రామ, ఇవన్నీ అజ్ఞానమే.
అజ్ఞానంలో నిజం అబద్ధంలాగా అనిపిస్తుంది, అబద్ధం నిజంలాగా అనిపిస్తుంది. మనసు ఏదైతే తను నమ్మిందో దాన్నే చూస్తుంది. నేను అనే భావన పుట్టగానే ఆరంభము మధ్య ముగింపు అనే భ్రమ వస్తుంది. అజ్ఞానంలోనే మనిషి ఆ, తన జంతువుని కూడా జంతువులని కూడా అనుభవిస్తాడు. ఇది యాదృచ్ఛిక సంఘటన వల్ల జరుగుతుంది. కానీ నిజానికి ఏ, ఆ అజ్ఞానంలోనే అసత్యం నిజంలా కనిపిస్తుంది అని చెప్తాడు అనమాట. ఈ అజ్ఞానం అనేది నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చూపిస్తుంది. మనసు ఏదైతే నమ్ముతుందో అదే అనుభవంగా మారుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆ చూసిందంతా కూడా ఆ అజ్ఞానమే అని చెప్తాడు అనమాట. సో లవణుడు రాజు తన ఆమ్, సో అంతే, అజ్ఞానానికి ఆత్మతోటి సంబంధం ఉండదు. ఇవే చెప్తున్నాడు. ఏంటంటే అజ్ఞానం నిజం కాదు, చైతన్యమే అన్ని. ఈ అనుభవమే మనకు నిజంలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. చైతన్యం ఎప్పుడైతే తన్ని తాను తెలుస్తుందో అప్పుడు మన జ్ఞానం కలుగుతుంది అని చెప్తాడు అనమాట రామచంద్రుడికి. వశిష్ఠ మహర్షి చెప్తాడు. లవణుడి కథ ఇక్కడికి అయిపోతుంది. రేపు నుంచి ఇంకొక కొత్త కథ. యాక్చువల్ మనం స్థితి ప్రకరణంలో, ఉత్పత్తి ప్రకరణం నుంచి స్థితి ప్రకరణంకి వచ్చినాం. మొత్తం టోటల్ గా 6 ప్రకరణాస్. ఆల్రెడీ 4 ప్రకరణాస్ చెప్పుకున్నాం మనము. వైరాగ్య ప్రకరణం అయిపోయింది, ముముక్షు ప్రకరణం అయిపోయింది, నేను ఉత్పత్తి ప్రకరణం అయిపోయింది. నో వి స్టార్టెడ్ స్థితి ప్రకరణం. సో ఇది అయిపోతే ఇంకా 2 ప్రకరణాలు ఉన్నాయి. అది అయిపోతే మనకి యోగ వశిష్ట అయిపోతుంది. యోగ వశిష్ట అయిపోతే దాని ఉపనిషత్తులలోకి వెళ్దాం. సో ఇంత పెద్ద సబ్జెక్ట్ పెట్టుకున్నాము. ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ టు సే. సో ఎనీవే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. జై గురుదేవ్.